సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా రాష్ట్రంలో జనాలందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ నేనే వస్తాను. నా గురించి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటున్నారు. నిజంగానే ఆయన గురించి ఆలోచిస్తున్నారు జనాలు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఒక బావిలో పడ్డాడనుకో, చెత్త పెరకేసినా కూడా చెత్త పెరగను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ఆశీజనకంలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలా వస్తాడు అనుకుంటున్నాడు? నీకు వచ్చేవాడైతే కనీసం మన రాష్ట్ర 5 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అతనికి సుమారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చింది ఈ ప్రజానికం. ఆయన ఎలా ఆశపడతాడు మళ్ళీ నన్ను గెలిపిస్తారని? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా అతనికి చీకొట్టి ఇంటికి పంపించేస్తే మళ్ళీ నేను గెలుస్తాను అనుకోవటం అతని యొక్క అసంభవమైన ఆచరణ లేనటువంటి విధానం తప్ప అతనికి ఎటువంటి ఆస్కారం లేదని నేను గట్టిగా చెప్పగలను. అయితే వాళ్ళ అంబటి రాంబాబు గారు అంటున్నారు ఎలక్షన్ సజావుగా జరగలేదు. అసలు ఇంత ఎక్కువ మంది ఓట్లు ఎలా వేసారో అసలు మాకు దీని మీద నివృత్తి చేయడానికి ఈసీ కూడా అసలు రావట్లేదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మరి పోయినసారి ఈ అంబటి రాంబాబు గారు వైసీపీ పార్టీ 150 సీట్లతో గెలిచింది. అప్పుడు కూడా చెప్పొచ్చు ఈ మాట. అప్పుడే సరిగ్గా ఎలక్షన్ జరగలేదు ఏంది, ఇదంతా బోకస్ అని చెప్పొచ్చుగా. ఓడిపోయిన ప్రతి వాడు చెప్పే ఫస్ట్ నాయకుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కోల్పోయాడు కాబట్టి ఈ యొక్క అంబటి రాంబాబు గారు ఏమీ చేయలేక, ఈ యొక్క పరిపాలన చూడలేక ఏదో చెప్పాలి, మనం కూడా జనంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. అతను చేసిన దుర్మార్గమైన పరిస్థితులను కూడా జనం గ్రహించి చీకొట్టి అంబటి రాంబాబుతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అంబటి రాంబాబు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుందని నేను ఈ యొక్క మీడియా మోహంగా తెలియజేస్తున్నాను. అయితే గతంలో ఏదైతే ఈ వైజాగ్ ఇష్యూలో అయినప్పుడు ఈయన ధర్నా చేయడానికి వెళ్ళాడే కానీ జనాలకు సమస్యలు కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయడానికి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అసలు తెలిస్తేనేగా జనం ఏంటి, జనం ఏం కోరుకుంటున్నారు, మనం జనంలోకి వెళ్ళి ఏం చేయాలి, అవన్నీ తెలిస్తే పరిపాలన 5 ఏళ్ళు అలా చేసేవాడు కాదు. ఇవాళ ఏంటంటే ఓడిపోయేటప్పటికి పరిపాలన చేయాల్సిన టైంలోనే పరదాలు కట్టుకు తిరిగాడు రాష్ట్రం అంతా. ఆయనకి ప్యారేజ్ చుట్టూ 100 150 అడుగులు హైట్లో గోడలు ఏంది ఎవరు కనపడకుండా పరదాలు కట్టుకొని పరిపాలన చేశాడు. ఇవాళ పరిపాలన పోయేటప్పటికి పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇవాళ మీడియా గుర్తొచ్చిందా? ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి మీరు అన్యాయం జరుగుతుందని ఇవాళ కాకపోతే పరిపాలన చేసేటప్పుడు కూడా ప్రజల్లో తిరగొచ్చుగా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లెగిస్తే ప్రజల్లో ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే నీకు సీట్లు ఇచ్చి గెలిపించినప్పుడు నువ్వు కూడా పరిపాలన చేసేటప్పుడు ప్రజల్లోకి వెళ్ళొచ్చుగా. ఓన్లీ మీటింగ్ పెడతానికే పరదాలు కట్టాలి, చెట్లు ఉండకూడదు, పొట్లు ఉండకూడదు, ఎవడ కంటికి కనపడకూడదు, కాకులు కూడా ఉండకూడదు. ఏంది కాకులు వచ్చేమని పొడుతామని? ఇది నీ పరిస్థితి. ఇవాళేమో నువ్వు అది అంటావు, ఇది అంటావు, ధర్నాలు అంటావు, ఇది ఆడ చేయలేదంటావు. నువ్వు ఇదివరకు ఏమైపోయాయి 5 ఏళ్ళ పరిపాలన నువ్వేం చేసావు? అప్పుడు ఏం చేసావంట? ఇప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళు చూసి ఈడ్చి పుట్టి 1,00,000 క్వశ్చన్లు, ఉపయోగం లేని మాటలని మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పే మాటలు ఒక్క 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 ప్రజల్లో ఒక్క మనిషి అయినా పర్వాలేదు అని చీకొడుతున్నారు. అలా అని నీకు కడపలో ఎమ్మెల్యేగా గెలిపించారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నువ్వు ప్రజల్లోకి వెళ్ళేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళి పోరాడొచ్చుగా. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదా? నువ్వు అప్పుడు ఏమేమి చేసావు? ఇప్పుడు నువ్వు అది చేయొచ్చుగా. పోకుండా బేటుండి నాకు ప్రతిపక్ష హోదాని కేంద్రాన్ని అడుగుతాడు పోయి. ఏడా నిన్ను కాదని అంటలేదుగా, నిన్ను రమ్మన్నారుగా. నువ్వు రాకుండా ఏం చేసావు? నువ్వేమో అసెంబ్లీకి నేను రావద్దు అనలేదుగా, రమ్మన్నారు. పోకుండా బయటుండి కేంద్రం పోయి అడుగుతున్నాడు. కేంద్రంలో ఎందుకు నిన్ను వద్దన్నారా? నీకు చేయటం సరిగా చేత కాలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం కూడా చేత కావట్లేదు. కానీ జనాల దగ్గరకు వచ్చి నేను ఇచ్చేసా అని చెప్పి అంటాడు. కానీ ఎవరైనా ఏదైనా అడిగితే దాని సమాధానం చెప్పుకుని ఎందుకు మారిపోతున్నాడు అనుకుంటున్నారు?
ఇప్పుడు ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టాడు, ముసలి కన్నీరు గార్చాడు. నేను అవ్వాతాతలకు అది చేశాను ఇది చేశానని. ఏం చేసావా అని అడిగితే అప్పుడు కాదు ఇప్పుడు అడుగుతున్నారు, సమాధానం ఉండదు, జారుకునే పనే. పరిపాలన లేకుండా ప్రజాస్వామ్యంలో ఆ, ఏందంటే పప్పు బెల్లాలే ఇచ్చాను నేను, మీరు ఓట్లు ఏంటంటే మేము పిల్లలప్పుడు కొట్టుకుపోతే బెల్లం ముందు బెల్లం మొక్క పెట్టేవాళ్ళు, చీకుతా ఉండంటారు మేము సరుకులు కడతామని. అట్ట అనుకున్నాడు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా చైతన్యవంతులయ్యి విద్యా రంగంలో కానీ నాలెడ్జీలోనే కానీ చైతన్యవంతులైన ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చాలా వినయంగా మాట్లాడుతూ నేర్చుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది నిన్న. అయితే రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద వైసీపీ నాయకులు చేసిన దాష్టికాలు ఒకటి బయటకు వస్తాయి. గతంలో ఉన్న ఏదైతే విజయవాడకు సంబంధించిన సిపి కానీ, అడిషనల్ సిపి కానీ, ప్లస్ వైసీపీ నాయకులు కానీ, సజ్జలు కానీ 15 రోజులు ఆమెను ఎందుకు బంధించి ఉంచారో అసలు. మామూలుగా అయితే పోలీస్ కేసు పెడితే ఎమ్మటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి కదా. ఆ 15 రోజులు ఆమె పరిస్థితి అసలు ఏం చేశారు అనుకుంటున్నారు? ఏముందండి, అరాచకం చేయడంలో మొట్టమొదట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ యొక్క అనుచరులు, ఏంది సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళతోనే ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పరిపాలన లేకుండా ఆడవాళ్ళని అసలు ఎంతమంది మిస్ అయ్యారో, వీళ్ళ పరిపాలనలో ఎన్ని వందల మంది ప్రజలు ఎటు వెళ్ళిపోయారో తెలీదు, ఏమైపోయారో తెలియదు. ఇవాళ ఒకటి వెలుగు చూస్తుంటే రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంది. ఓరి బాబో, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్లో ప్రజల్ని ఇలా సర్వనాశనం చేశాడా అని ప్రజానీకం ఈర్ష్య పుట్టిపోయి జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశాడని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ, అయితే చంద్రబాబు నాయుడు తన కొడుకు కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ జనాలు పట్టించుకోవట్లేదు. ఇదిగో అది కానీ ఏదో సాకులు చెప్తున్నాడు కానీ ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వట్లేదు, అన్ని అసత్య వాగ్దానాలు ఇచ్చాడని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి పిచ్చి పట్టి అందరూ అదే పిచ్చి అనుకుంటున్నారు. నీకు నారా లోకేష్ గారు మొట్టమొదట మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు నేను ఎంచుకున్నది ఒకటి, ఈ యొక్క రాజకీయం ఇంకొక ఎత్తుగా ఉంది. నేను 2 సంవత్సరాల తర్వాత షైన్ అయ్యి నా యొక్క విధి విధానాలు కానీ నా యొక్క పరిపాలన దక్షతను గురించి మీరు తర్వాత తెలుసుకుంటానని ఆ రోజే 7-8 ఏళ్ల క్రితం చెప్పడం జరిగింది. ఆయన యొక్క రాజకీయ ప్రవేశం జరిగినప్పుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఓయుడు పోయినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ యువగళ పాదయాత్ర చేసి అతను రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ అక్రమాల గురించి కానీ తెలుసుకొని ఒక రెడ్ బుక్ని తయారు చేస్తున్నాను అని హెచ్చరించిన సందర్భం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ రెడ్ బుక్ ద్వారా ఇవాళ ఆయన పరిపాలన చేస్తున్నాడని ఈ జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడు. ఆయన పరిపాలన ఇవాళ ప్రజా దర్బారు కానీ చక్కగా నిర్వహిస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏమైనా అమాయకుడు కాదు. ఈయనకు మళ్ళీ డిగ్రీ లేకుండా కూడా డిగ్రీ కాగితాలు బుడ్డి ఆయన 4th ఎకనామిక్లో చదివి మన ప్రపంచ బ్యాంకులలో ఉద్యోగం సాధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ నారా లోకేష్ గారు. ఆ జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడు, ఎక్కడ చదివాడు, ఏం చదివాడు కూడా సరైన ఆధారాలు లేవు. ఆయన పర్టికల్గా చెప్తున్నాడు. ఈయనేం చెప్తాడు, ఈయన చదివి ఉంటేనేగా. అంతా రౌడీ విజయం, గుండా విజయాలు చేసుకుంటా వాళ్ళని చంపుకుంటా వచ్చిన వ్యక్తి ఈయన. అలాగే చూసుకుంటే నారాయణ గారు మాట్లాడుతా వైజాగ్ పర్యటనలో భాగంగా నారాయణ గారు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో, ఏదైతే ల్యాండ్కి సంబంధించిన అక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలంగాణ హైడ్రా తరహాలో మేము కూడా చేస్తాం, దాడులు చేసి ఎవరైతే అక్రమం గురైనాయో అవన్నీ మేము బయటికి తీస్తామని చెప్పి అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది నిజాయితీ గల నీతిగా పరిపాలన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనడానికి ఇదే కారణం. మంత్రి నారాయణ గారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లో వైజాగ్లో ఉండే అక్రమ కట్టడాలు ఎవరు కట్టుండా మన వాళ్ళైనా సరే క్లోజ్ చేయాలి, పడగొట్టాల్సిందే అని
ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఎవరి అయినా కూల్చేస్తారు, ఎక్కడున్నా సరే వాటిని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉందని మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని ముందుగా మన మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రానికి దిశ దశ మార్చగలనటువంటి దమ్మున్న నాయకుడు. ఈ రాష్ట్రంలో పేదలపాటి సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమాన్ని దశ దిశ వ్యాపించి అభివృద్ధి చేయాలంటే ఈ దేశంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు తప్పితే మరొకరు చేయరని కూడా తెలియపరుస్తున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను వస్తే బాగుంటుందని జనాలు అనుకుంటున్నారు, నేను వస్తే ఈ పాటికి అన్ని ఇచ్చేవాడిని అని అంటున్నాడు. నిజమేనా? అందరూ చూసింది కాబట్టి 11 సీట్లతో ఇంటికి పోయాడు. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ప్రజలు పట్టం కట్టారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దిశగా రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు తప్పితే ఎక్కడ ఎటువంటి అరాచకాలు చేయకుండా పెద్ద ఎత్తులో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్పితే వాళ్ళ ప్రభుత్వం చూసి ఎక్కడ చూసినా హరాస్మెంట్, ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు చేసి లాస్ట్కి 11 సీట్లకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ దేశంలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను మరోసారి నా గురించే ప్రజలందరూ చర్చించుకుంటున్నాను, నేను జనాలకు రావాలనుకుంటున్నాను, మరో యాత్ర చేస్తాను. చేయగలరు? ఏం చేస్తున్నాడు? శవయాత్రలు తప్పితే రెండోది చేయడు. శవయాత్రలు చేసేది ఎక్కడ శవం చచ్చిపోతే అడిగి పోయేది ప్రతిపక్ష అధికార పార్టీ మీద నెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా తప్పితే రెండో ఆప్షన్ లేదని కూడా నేను ఈ విధంగా తెలియపరుస్తున్నాను. అలాగే చూస్తుంటే మహిళల మీద దాష్టికాలు, వైసీపీ నాయకులు చేసే దాష్టికాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు? వెలుగులో చూస్తున్నారంటే వాళ్ళ పార్టీ అది అశ్లీల పార్టీ. అశ్లీల పార్టీలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వాళ్ళ పార్టీ ఉంటుంది తప్పితే ఈ పార్టీకి ఆ పార్టీకి చాలా కంపారిజన్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మహిళా చట్టాలు తీసుకురావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అతి ముందు ఉంటారని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే రీసెంట్ గా వచ్చిన దాంట్లో అయితే సజ్జల రామకృష్ణ అంటే మెయిన్ పాత్ర ఉందని చెప్పంటారు. ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళకి. అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆ విధంగా ఆమె ఎవరో లేడీ యాక్టర్ ఆమెను ఈ విధంగా చేసి వాళ్ళు దాపెట్టుకుని అందరూ దాంట్లో మటు ఖచ్చితంగా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అయితే ఉంది. పోలీసులు కూడా దీంట్లో ఎందుకు ఉన్నారంటారు? ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆ విధంగా అరాచకాలు చేశారు కాబట్టి ఇంకా తప్పితే ఏమి లేదు. ఖచ్చితంగా అయితే దీంట్లో మటుకు సజ్జల రామకృష్ణ పాత్ర అయితే ఉంటుంది. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఖర్చులు వ్యవహారం వచ్చినప్పుడు వాళ్ళ మజిలీపట్నం మాజీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఏ చర్చకైనా సిద్ధమే అని చెప్పన్నాడు. చర్చకు వస్తారనుకుంటారా? ఖచ్చితంగా చర్చకు సిద్ధంగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు వెనక్కి పోదు. వాళ్ళలాగా పిరికి పందిపెట్టినటువంటి పార్టీ అయితే కాదు ఇది. ఖచ్చితంగా అయితే ఏ చర్చకైనా సిద్ధంగానే ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.